అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళతో పాటు మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇచ్చినప్పుడే న్యాయం చేసినట్లయితుంది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు పోతే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది స్పీకర్కు లేఖలు ఇచ్చిండ్రు, వినతి పత్రాలు ఇచ్చిర్రు. మరి ఆ వినతి పత్రాలను యాక్సెప్ట్ చేసి ఇటు ప్రతిపక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారా ఇయ్యరా అనేది చూద్దాం. కానీ మొత్తం మీద ఇయ్యకపోతే మాత్రం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము బహిష్కరిస్తాము అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో పీపీటీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ వేదిక ఇయ్యడానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. మాకు కూడా పర్మిషన్ ఇవ్వలేరు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి అప్పుడు మాకు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు మీకు ఏమని చెప్పేసి మొండి పట్టుదల మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇటు పోతే మీరు ఇవ్వకపోతే అప్పుడు మీరు ఏ విధంగా చేసిరో మేము కూడా గదే విధంగా చేస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. మొత్తం మీద ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాలమూరు రంగారెడ్డి 45 టీఎంసీలకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టించి పంపినప్పటికి కూడా కనీసము దాని మీద డిపిఆర్ వాపస్ వచ్చినా డిపిఆర్ 2 ఏళ్ల పొద్దైనా వాపస్ వచ్చి మళ్ళీ డిపిఆర్ తిరిగి వాపస్ పంపలేదు, దీనికి మేము యాక్సెప్ట్ చేస్తలేము, దీనికి సిద్ధంగా లేము అని చెప్పలే. కాకపోతే 45 టీఎంసీలకు ఓకే అని చెప్పి సంతకాలు పెట్టయితే పంపించిర్రు. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు, ఇది ఒక బ్లాస్టింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్ళని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు, దానికి ఆజ్యం పడింది. సిడబ్ల్యూసి పర్మిషన్లు వచ్చేసినాయి, ఇటు మన రాష్ట్ర నాయకులు కానీ లేకపోతే మన రాష్ట్ర పర్మిషన్ కానీ లేకపోతే మా అభిప్రాయం అడగకుండానే సిడబ్ల్యూసి పర్మిషన్లను కేంద్రం జారీ చేసేసింది. అయిపోయింది, ఇంకేమున్నదిగా. అక్కడ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశం ప్రస్తావనలకు వస్తే నేను ఆ మీటింగ్ పోను అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి అందరికంటే ముందుగా పోయి ఆ అంశంలో కూర్చున్నాడు. అక్కడ జరిగింది బనకచెర్ల ప్రాజెక్టు గురించే, మన నీళ్ళని దెబ్బకపోయే కుట్ర గురించే చర్చ జరిగింది. బయటకు వచ్చిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు గురించి మనం మాట్లాడిర్రా అంటే అసలు అక్కడ చర్చనే జరగలేదు, చర్చ జరగని మేమేం చెప్తామని చెప్పేసి చెప్పంగానే 1 గంట తర్వాత నిమ్మల రామానాయుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడో నిమ్మల రామానాయుడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గుట్టంతా బయట పెట్టిండు, రేవంత్ రెడ్డి దాచిపెట్టిన ముచ్చట్లన్నీ బయట పెట్టిండు. అక్కడ జరిగింది బనకచెర్ల గురించే టాపిక్, కమిటీలు వేస్తున్నామని చెప్పి చర్చలు వచ్చినాయి. వీళ్ళంటే కేసులు వేస్తారట సుప్రీంకోర్టులో, తర్వాత ఏం చేస్తారట కమిటీలు వేస్తారట. ఇప్పుడు అటు కమిటీ వేసిండ్రు ఇటు కమిటీ వేసిండ్రు, మధ్యలో కోర్టులో కేసు ఎందుకని చెప్పేసి కోర్టు ప్రశ్నిస్తుంది, ధర్మాసనం ప్రశ్నిస్తుంది. అటు కమిటీ ఉంది ఇటు కమిటీ ఉంది, కమిటీలలో చర్చించుకోపోన్రి, అసలు వేస్తే కేసు అన్న వేయాలి, లేకపోతే కమిటీ వేసి మాకు సాత కాదని చెప్పేసి అప్పుడే ఊకోవాలి. ఊకుంటే ఎట్లయితే తెలంగాణ ప్రాంతం కదా, తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారబోతా ఉన్నది కదా, తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర చేస్తూ ఉన్నారు కదా హరీష్ రావు గారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో సహా కాంగ్రెస్ నాయకులను బుక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మొసం అరతలేదని చెప్పుకోవాలి. మొత్తం మీద ఏమేమి ఆధారాలు బయట పెట్టిర్రు ఏం కథ, దాదాపు 5 నెలల క్రితమే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం లింకుడు ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆ లేఖలు బయటకు వచ్చినాయి, సిడబ్ల్యూసి పర్మిషన్ బయటకు వచ్చింది. హరీష్ రావు తప్పు చెప్తాడు, హరీష్ రావు అబద్ధం చెప్తానంటే లేఖలు తప్పు చెప్తాయా, కేంద్రం పంపిన లేఖలు తప్పు చెప్తాయా, డిపిఆర్ తయారు చేయాలి డిపిఆర్ పెట్టుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ డిపిఆర్ పంపిస్తే దాన్ని వాపస్ పంపినరు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ మధ్యలో అన్నారు ఏదో మభ్యపెట్టడానికి. అంతేగాని మొత్తం మీద బనకచెర్ల పేరు మార్చినంత మాత్రాన, తెలివిగా పేరు మార్చినంత మాత్రాన, నల్లమల సాగర్ అని చెప్పేసి పేరు మార్చినంత మాత్రాన మన నీళ్లు మనకే ఉంటాయని కాదు, మన నీళ్ళని ఇంకా ఎక్కువగా దొబ్బుకపోయే కుట్ర చేస్తూ ఉన్నారు. అటు మహారాష్ట్ర కానీ ఇటు కర్ణాటక కానీ ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద కేంద్రానికి లేఖలు రాస్తా ఉన్నాయి, కేంద్రం మీద మర్రబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వము అంటే ఇక్కడ వీళ్ళ సాగచ్చ పట్టుకనా, కాంగ్రెస్ వాళ్ళది సాగచ్చక పట్టుకనా, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా వ్యవహరించపటికేనా. ఆదిత్యనాథ్ దాస్ ఎవరు, నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించారు, చంద్రబాబు నాయుడు నియమిస్తే రేవంత్ రెడ్డి తెచ్చి ఇడబెట్టిండ్రు. అడుగడుగునా 9 ఏళ్ళు 10 ఏళ్ళు మన నీటి వాటాలను వ్యతిరేకించిన వ్యక్తి కదా, మళ్ళీ ఇలా కమిటీల మెంబర్ చేసుకుంటూ పోతా ఉన్నారు. దాంట్లో కమిటీల ఆదిత్యనాథ్ దాస్ను మెంబర్ చేసినాక ఇంకా తాళం శైలి వాళ్ళకి ఇచ్చినట్టు కాదా, వాళ్ళకి కావాల్సినప్పుడు లావట్టుకుంటారా నీళ్ళు,
వాళ్ళకి అద్దనుకున్నప్పుడు మూతో పెట్టుకుంటారు. వాళ్ళు అద్దనుకుంటారా? తెలంగాణ ప్రాంతం ఎడారి కావాలని చూస్తానికే ఆయనని ఇక్కడికి పంపించిండు చంద్రబాబు నాయుడు పని కట్టుకొని. వాళ్ళకు నీళ్లు కావాలి కాబట్టి ఎక్కువైనా సరే సముద్రంలో కలిసిపోయినా సరే తెలంగాణ బాగుపడద్దు, వాళ్ళకు తెలంగాణ సస్యశ్యామలంగా కనబడద్దు. ఆదిత్యనాథ్ దాసుని తీసుకొచ్చి ఇటు నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించినప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేయలేడు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు? రేవంత్ రెడ్డి ఎవరి అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు? ఓట్లేసిన తెలంగాణ ప్రజలకు కాకుండా ఎవరికి సేవలు చేస్తా ఉన్నారు? గురుదక్షిణ కోసం ఏం చేస్తా ఉన్నారు? మీకు అంతగానో గురుపాయిరం ఉంటే గురుదక్షిణ ఇచ్చుకోవాలంటే ఆస్తులు ఇచ్చి పుచ్చుకోండి సారు. మీరు సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు ఇచ్చి పుచ్చుకోండి. కానీ తెలంగాణ ఆస్తులు, తెలంగాణ హక్కులు కాలరాయడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? బాగు చేస్తారని ఓట్లేసి గెలిపించినందుకు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఎడారి చేసే కుట్ర చేస్తున్నారు కదా సారు. 5 నెలల నుంచి బయట పెట్టేదాకా కనీసము ఇప్పుడు హరీష్ రావు అంత తప్పు చెప్తుండు అని చెప్పేసి మాట్లాడుతుండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ డీపీ ఏదైతే సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చిందో లేక ఆ లెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర లేదు. బాధాకరమైన ముచ్చట ఇది. శాప కింద నీరులా ప్రవహించుకుంటా అటు కేంద్రం సపోర్ట్తోని, ఇటు రేవంత్ రెడ్డి సపోర్ట్తోని, అటు చంద్రబాబు నాయుడు ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది. అడిగేటోళ్ళు లేడు, అడ్డుకునేటోళ్ళు లేడు. ఇది నీళ్ళ గురించి మొత్తం మీద సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుకు తదుపరి చర్య బనకచెర్ల ప్రాజెక్టును కంప్లీట్ చేసుకొని, నిజంగా బనకచెర్ల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో తెలియదు, ఏది కృష్ణా నీళ్లు తీసుకపోతుందా తెలియదు, బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నీళ్లు తీసుకపోతుందా తెలియదు. ఇక అసొంటోళ్ళను ముఖ్యమంత్రిని చేసి కూర్చున్నాం. తెలంగాణ ప్రాంతంలో అసొంటోళ్ళను మన నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నాం. ఇక మన గాశారమా మన కర్మన ఇంకా 3 ఏళ్ళు భరించాల్సింది తప్పదు. రైట్. ఇది నీళ్ళ గురించి మొత్తం మీద ఇక ఇలా 31 కదా నొల్ల. ఈ 31కు రోడ్ల మీద తాగిన ఊగిన డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికిన కఠినమైన శిక్షలు ఉంటాయట. జర జాగ్రత్త వహించుర్రి. ఈ కొత్త సంవత్సరంలకు అడుగు పెట్టాల్సిందే. ఎందుకంటే రోజులు అయిపోయితే కొద్దీ 12 నెలల క్యాలెండర్ తిరిగేసిన కొద్దీ కొత్త సంవత్సరం వస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది. సరే, మంచి అయ్యేటోళ్ళకు మంచి కావాలి, కంపల్సరీ మంచి జరిగేటట్లు ముందడికి పోవాలి. ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి ఒక ముచ్చట చెప్పాలని అనుకుంటున్నా. అందరికీ షేర్ అయ్యేదాకా, అందరికీ రీచ్ అయ్యేదాకా ఈ ముచ్చట షేర్ చేయండి. దాదాపు మనం ఎక్కువగా అందరూ కలిసి బయట జరుపుకునే పండగలలోనే ఎక్కువ అనర్థాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి, మంచిగా తినుండ్రి, ఇంట్లోనే బజ్జుకోండి. కానీ అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి చక్కర్లు కొట్టుకుంటా, బైకులు చేసుకుంటా, బైక్ రైడింగ్లు చేసుకుంటా, ఎదుటోళ్ళ ప్రాణాలు తీస్తా, నా ప్రాణం తీసుకుంటా అంటే నడవది. ఇంటికాడ అవ్వయ్యలు ఉంటారు చూసేటోళ్ళు. బయటకు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ అవ్వయ్యలు ఎట్లా ఎదురు చూస్తారో మీరు కూడా ఇంటికి పోతారని చెప్పేసి మీ అవ్వయ్యలు మిమ్మల్ని మీ మీదనే ఆధారపడ్డ కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూస్తారు. జర జాగ్రత్తగా ముందడికి పోండ్రి, జాగ్రత్తలు తీసుకోండి. తాగుతాము, ఊగుతాము, తందనాలు ఆడతాము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇంకా మరి చచ్చిపోయినాక ఎంజాయ్ చేస్తామా, అట్లా ఇట్లా ఇదంతా కాదు, అవసరం లేదు ఇదంతా. జర జాగ్రత్తలు వహించుర్రి. క్రైమ్ రేట్ పెరిగిపోయింది, ఘోరంగా పెరిగిపోయింది. పగ సాధించుకోవాలని అనుకునేటోడు ఇప్పుడే పగలు సాధించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. జర జాగ్రత్తగా ఉండుండ్రి. అందరికీ చేరాలి, అందరికీ రీచ్ కావాలి ఈ ముచ్చట. మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుండ్రి. ఈ సంవత్సరంలో సాధించలేని ఏవైతే ఉన్నాయో అంతే రెట్టింపు వేగంతో ముందడికి అడిగేయండి. కొత్త సంవత్సరంలో ఇంకా కొత్తది ఏదైనా సాధించాలి, మంచి ఏదైనా సాధించాలి. ఎదగకపోతే నేను ఎదగాలి, అయ్యో సంవత్సరం గడిచిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది అని చెప్పేసి బాధపడేటోళ్ళు కొందరైతే, కొత్త సంవత్సరం వచ్చింది, ఎంజాయ్ చేయాలి, జల్సా చేయాలని చెప్పేసి ఆలోచించేటోళ్ళు కొందరు. సాధించని ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించుకోండి. కాకపోతే ఆ సాధింపు ఎట్లా లక్ష్య సాధనలో ముందడికి పోతామో ఒక మ్యాప్ గీసుకొని ముందడికి పోరే ఏదో పెద్ద చెప్తుంది అని అనుకోకూరి. కాకపోతే ఇబ్బందులు పడతారు. రోడ్ల మీదకి రావద్దు. ఎన్ని చూస్తలేం, ప్రతి ఇయర్ న్యూ ఇయర్ 31 ఫస్ట్ రోజు ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇదొక జాగ్రత్త అయితే. అండ్ ఇంకొక జాగ్రత్త ఏంటంటే, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి హ్యాపీ మూమెంట్లకు పోయేటప్పటికే మీ గుండె గుబేలు అవుతుంది, గుండె దిబ్బుడు మన ముచ్చట వస్తుంది. ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఈ లింక్ ఓపెన్ చేయరు, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు గిఫ్ట్ వోచర్స్ వస్తాయని చెప్పేసి ఇంకో లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసిర్రు అనుకో, ఆటోమేటికల్లీ ఓ యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. మీ ఫోన్ హ్యాక్ చేస్తారు. మీ ఫోన్లో ఏమైనా పైసలు ఉంటే అవన్నీ
లాగేసుకుంటారు, మీ అకౌంట్లు హ్యాక్ చేస్తారు. ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఇంకా మీరు తెలుసుకొని ఇంకో ఫ్రెండ్స్కు మీకు ముచ్చట తెలిసే లోపే ఇంకొక 10 మందికి మీరు షేర్ చేస్తారు, వాళ్ళు కూడా ఓపెన్ చేస్తారు. ఇగో ఇట్లా అవుతుంది. జర ఏ మెసేజ్లు వచ్చినా ఏమొచ్చినా సైబర్ నేరగాళ్ళకు అడ్డాగా ఇగో ఇటువంటి పండుగలే ఉంటాయి. కాబట్టి జర ఏం మెసేజ్లు వచ్చినా ఏం లింకులు వచ్చినా ఓటీపీలు చెప్పద్దు, లేకపోతే లింక్ కూడా క్లిక్ చేయద్దు. ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ పోయింది అంతా, ఓటీపీ చెప్తేనే పైసలు పోతాయి అనేది ఏం లేదు. ఏ లింకు క్లిక్ చేసినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే జర చూసుకోండి, రైట్. ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి 2025 సంవత్సరంలో ఇది లాస్ట్ ఇయర్, మళ్ళీ కొత్త సంవత్సరం కొత్తగా షురువు చేద్దాం. ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే, రైట్, అభిమాన సందోహం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు జన సామాన్యం తరలి రావడంతో హైదరాబాద్ నందినగరం వీధులు కిక్కిరిసిపోయినాయి. చాలా కాలం తర్వాత ఆయన అభిమానులను కేసీఆర్ నేరుగా కలుసుకున్నారు, అందరినీ ఆప్యాయంగా పలకరించిండ్రు. దొడ్ల నరసింహులు అనే ఉద్యమకారుడు భార్యతో కలిసి వచ్చి తమ పాపకు పేరు పెట్టాలని కోరుతూ కేసీఆర్ చేతిలో పెట్టారు. సుమన్ అని కేసీఆర్ నామకరణం చేయడంతో వారు ఆనందంతో ఉప్పొంగిపోయిండ్రు. దాదాపు 9 నెలలు ఎదురు చూసిండ్రట కేసీఆర్ చేతుల మీదుగా పేరు పెట్టిపియాలే బాబుకు అని చెప్పేసి. అది ఏమంటారు, ఎస్ అనే అక్షరం రావడంతో సుమన్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉద్యమకారుని బిడ్డకు, రైట్. మొత్తం మీద నిన్న నందినగర్ నివాసం మొత్తం కిక్కిరిసిపోయింది. చాలా మంది జనాలు వచ్చారు కేసీఆర్ని కలిసేందుకు. దాదాపు నిన్న 1000 మంది దాకా అక్కడికి అభిమానులు చేరుకున్నారు. 1000 మంది దాకా అభిమానులు చేరుకున్నారు. ఎవరైనా జననేతను చూసేందుకు ఉరికొస్తారు, జనం కోసం పరితపించే వ్యక్తులను చూసేందుకు ఉరికొస్తారు. కానీ దీన్ని వేరే రకంగా కొంతమంది ఇది తట్టుకోలేక ఈ బాధ వశంగాక మంత్రులను ఎమ్మెల్యేలను కలిసిన కేసీఆర్ ఇలా కార్యకర్తలను కలవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తురట. నేనేమంటా అంటే, ఇలా కార్యకర్తలు ఉంటేనే నువ్వు ఎమ్మెల్యే అయినవు, ఇలా కార్యకర్తలు ఉంటే నువ్వు మంత్రి అయినవు, ఇలా కార్యకర్తల అభిమానులు ఉంటేనే నువ్వు ముఖ్యమంత్రి దాకా నువ్వు ట్రోల్ చేస్తోళ్ళకి చెప్తాన్నా. ఇప్పుడు వాళ్ళే కదా మెయిన్, వాళ్ళే కదా బీజం వేయాల్సింది, వాళ్ళే కదా మనలో ఒక అడుగు ఒక మెట్టు ముందడికి ఎత్తుకొని పోవాల్సింది. ఇలా వాళ్ళని తక్కువ అంచనా వేసుకుంటా సోషల్ మీడియాలో కావాల్సుకొని వైరల్ చేస్తూ ఉన్నారట. మొత్తం మీద ఇది నిన్న నందినగర్ నివాసంలో, కేసీఆర్ గారి నివాసంలో జనాలు వచ్చిర్రు, చాలా మంది వచ్చిర్రు. అండ్ ఇంకొక ముచ్చట, ఇది పీపీటీ ఏదైతే పాలమూరు రంగారెడ్డి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నది కదా, దానికి సిద్ధమైతా ఉన్నది అధికార కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జనవరి 2 తారీఖు నాటికి వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకున్న తర్వాత ఇది పీపీటీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని మరి ఏం చెప్తారో ఏం కథనో, ఈ ప్రెస్ మీట్లు పెడితేనే ఏం సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లు పెడితేనే ఈ ప్రెస్ మీట్ల దగ్గర చూపెట్టడానికి ఏమన్నా కాగితాలు ఉన్నాయంటే ఏం కాగితాలు లేవు. 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిన పేపర్ ఆయన చూపెట్టలేడు. కాబట్టి మొత్తం మీద 2022లో పంపిన ఏదైతే డిపిఆర్ ఉన్నదో దాని మీద 90 టీఎంసీలు అని స్పష్టంగా రాసున్నది. ఆ పేపర్ని మీడియాకి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే చూపెట్టడానికి ఆయన దగ్గర కాగితాలు లేవు. ఈ 45 టీఎంసీలకే నేను ఒప్పుకున్నా అనేది క్లియర్ కట్గా అక్కడ తెలిసిపోతా ఉన్నది. కానీ బీఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ 45 టీఎంసీలకు ఒప్పుకున్నది అనే ఆధారాలు చూపెట్టడానికి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఏమీ లేవు. అందుకనే తెల్లముఖం వేసిర్రు, అక్కడిక్కడ సదిరిండ్రు, అయిపోయింది. మళ్ళీ క్లియర్ కట్గా క్లుప్తంగా అసెంబ్లీలో చర్చించుకుందామని చెప్పేసి అసెంబ్లీకి వాయిదా వేసిండ్రు ఈ ముచ్చట. మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు, మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి స్పీకర్కు వినతి పత్రం అందజేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. కానీ ఎట్టి పరిస్థితులలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యరు. ఎందుకంటే వితౌట్ సబ్జెక్ట్ వాళ్ళు కొడతారు, విత్ సబ్జెక్ట్ వీళ్ళు కొడతారు. వితౌట్ సబ్జెక్ట్ వాళ్ళు కొడతారని నేను ఎందుకు అంటున్నా అంటే, తిమ్మిని బమ్మి చేయాలి, బమ్మిని తిమ్మి చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే చంద్రబాబు నాయుడికి మనం న్యాయం చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే చంద్రబాబు నాయుడికి మనం నీళ్లు తీసుకుపోయేటట్టు వెసులుబాటు కల్పియాలి అనేది వీళ్ళ ఆలోచన. అంటే కేంద్రం కూడా గట్లనే ఆలోచన చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడుకి కావాల్సినది తెలంగాణ నీళ్లు, తెలంగాణ వాట దొబ్బుకొని పోవాలి, తెలంగాణ ప్రాంతం మళ్ళీ ఎడారిగా కావాలి. అది చంద్రబాబు నాయుడు కుట్ర. ఆయన సాధించలేని పగను ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆయన శిష్యుణ్ణి పెట్టుకొని తెలంగాణ ప్రాంతం మీద పగ సాధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కట్టుబట్టలతోని కరక్కట్టదాకా ఉరికిచ్చిరు కదా తెలంగాణ ప్రజలు.
మళ్ళీ 10 ఏళ్ళు ఇటు మర్రి చూడకుండా చేసిండ్రు కదా. అందుకని ఆ పగ పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని ఒక తొత్తులాగా మార్చుకొని ఆయన పగ సాధించుకుంటున్నాడు అనేది మాత్రం ఇక్కడ వాస్తవం. రైట్. పవర్ పాయింట్ రివర్స్ గేర్. నాడు వద్దన్న పీపీటీ నేడు ముద్ద. నాడు ఏమన్నారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అంటే లేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దు, అసలే వద్దు, మీరు మాకు కూడా పర్మిషన్ ఇవ్వాలి, అట్లా ఇట్లా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దనంగా ఇస్తా ఉన్నారు, మాకు కూడా పర్మిషన్ ఇవ్వాలి, మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము బహిష్కరిస్తాము అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వెళ్ళిపోయిండ్రు. ఇవాళ ఆనాడేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దు, ఇవాళనేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముద్దట. అందుకే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇయ్యండ్రి, లేకపోతే ఆనాడు మీరు ఎట్లా చేసిరో మేము కూడా గట్లనే చేస్తాం. మీరు తప్పప్పులు ఏవి చెప్పినా తెలంగాణ ప్రజలము కూడా, మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టేదే ప్రతిపక్షాన్ని నిందించడం కోసం, ప్రతిపక్షాన్ని బదనాం చేయడం కోసం. ఒకవేళ మీరు తప్పులు చెప్పి తప్పించుకొని పోతే ప్రజల పరిస్థితి ఏంది? మీరు చెప్పిందే నిజం అనుకొని నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి నిజంగా పోయేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు, తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడేటోళ్ళు కాబట్టి కొట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కొట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ ప్రాంత నీళ్ళ కోసం అధికారంలో ఉన్న పార్టీ కొట్లాడాలి. తెలంగాణకు న్యాయం చేయాల్సింది అధికార పార్టీ. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీ. తెలంగాణ అంటే పాయిరం ఉండదు, తెలంగాణ ఉంటే ప్రేమ ఉండదు, ఏమున్న సదురుకునుడు ముల్లెలు మూటలు మోసుకునుడు గిద్దప్ప ఇంకేమీ ఉండదు. రైట్. మొత్తం మీద సీన్ అంతా రివర్స్ అవుతా ఉన్నది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిన 5 నెలల కింద వచ్చిన బరకచెల ప్రాజెక్టు, సిడబ్ల్యూసి పర్మిషన్, ఇవన్నీ దాచిపెట్టి ముందడుకోదామనుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కు దెబ్బ మీద దెబ్బ తాకుతానే ఉన్నది. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతోని సహా తువ్వాల్లో ఇటుకబెడ్డ పెట్టి కొట్టినంత పనిచేస్తా ఉన్నారు. కక్కలేక మింగలేక సమాధానం చెప్పలేక సతమతం అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది వాళ్ళ పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్కే సమాధానాలు చెప్పలేక బూతులకు ఎగబడ్డారు. ఇప్పుడు పీపీటీ ఏదైతే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారో వన్ సైడ్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇది తప్పు, ఇది ఒప్పు, తిమ్మిని బొమ్మ చేయాలి, బొమ్మిని తిమ్మియాలి, ఇట్లా తప్ప ఇంకేమో ఆలోచన ఉండదు. వాళ్ళు వాడిందే పాట, వాళ్ళు ఆడిందే ఆట అని చెప్పేసి అనిపించుకోవాలని చెప్పేసి పీపీటీ ప్రజెంటేషన్ పెడతా ఉన్నారు. నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దన్నోళ్ళు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దు, మాకు అవసరం లేదు అని చెప్పేసి బహిష్కరించిన తర్వాత ఇగో ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నప్పుడు పరారైపోయినరు. ఎందుకంటే ఆనాడు సబ్జెక్టు లేదు మాట్లాడడానికి, ఈనాడు సబ్జెక్టు లేదు. ఈనాడు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు. ఎందుకంటే అధికారం వాళ్ళది కాబట్టి, అధికార పక్షం వాళ్ళది కాబట్టి, అసెంబ్లీలో వాళ్ళు ఏం చేసినా సాగుతుంది కాబట్టి, వాళ్ళు మాట్లాడినప్పుడు తప్పు మాట్లాడిన మైకులు కట్ చేయరు కాబట్టి, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ తప్పు ముచ్చట్లు అని తెలిసినప్పుడు కూడా, అసెంబ్లీలో మాట్లాడకూడని భాష అని తెలిసినప్పుడు కూడా వాళ్ళ మైకులు కట్టు కావు. ఎందుకంటే అధికార పక్షం ఆడిందే ఆట, పాడిందే పాట కాబట్టి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటారు. ఆనాడేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే పరారైండ్రు, మేము రాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ఇగో పలు పత్రికలలో ప్రచురించిన కథనాలు ఇవి. నాటి పవర్ పాయింట్ను వ్యతిరేకించి దూరంగా ఉన్న కాంగ్రెస్ పై వివిధ వెబ్సైట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు, అసెంబ్లీలో పీపీటీకి తాము హాజరు కాబోమంటూ స్పీకర్కు నాడు కాంగ్రెస్ పక్షం అందజేసిన లేఖ. ఇవాళనేమో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇయ్యండి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేసిండ్రు. అండ్ ఇంకొకటి పవర్ పాయింట్ రివర్స్ గేర్ అనేది మనం ఇక్కడ ఒకటి చదువుకోవాలి. రైట్. పవర్ పాయింట్ను బహిష్కరిస్తున్నాం. శాసనసభ ప్రభుత్వానికి సంబంధించినది కాదు, సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి, సభలో ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించాలి, హక్కులను గౌరవించడం లేదు, సభ్యుల హక్కులను గౌరవించడం లేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది అని 2016 ఏప్రిల్ 1న టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఒక్కరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సరిగా లేదు, అందుకే బహిష్కరిస్తున్నాం. 2016 మార్చి 31న కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క. ఇక ఇది కాంగ్రెస్ బంధనీతి. పార్లమెంట్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేరులే లేదు, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లోనూ లేదు. ఏ రూల్ ప్రకారం పీపీటీకి అవకాశం ఇచ్చారో తెలిపాలని స్పీకర్కు లేఖలు రాసినాం. పీపీటీని అసెంబ్లీలో పెట్టండి, బడ్జెట్ కాపీ ఇచ్చినట్టుగా ఇవ్వండి, పద్ధతి పాటించాలని కోరినాం. అందుకే పీపీటీని బహిష్కరించినాం. 2016 మార్చి 31న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.
ఇగో ఇప్పుడేమో ద్వంద్వ నీతి. గతంలో కేసీఆర్ పీపీటీని వ్యతిరేకించిన రేవంత్, బట్టి, షబ్బీర్ అలీ అసెంబ్లీలో పీపీటీ అప్రజాస్వామిక చర్య అని వాదించిన నేతలు ప్రతిపక్షానికి ఇదే తీరు అవకాశం ఇవ్వాలని రేవంత్, బట్టి డిమాండ్. అవకాశం ఇవ్వకపోవడం వల్లే బహిష్కరిస్తున్నట్టున్నాడు ప్రకటన. తాజా సమావేశాల్లో తమకు అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్, గతంలో తమకు ఇవ్వనందున ఇప్పుడు తాము ఇవ్వబోమంటున్న బట్టి, అవకాశం ఇవ్వకుంటే బహిష్కరిస్తాం. మాజీ మంత్రి హరీష్ స్పష్టీకరణ. తట్టెడు మట్టెత్తకుండా పీపీటీ ఎందుకు? సాగునీటి రంగ నిపుణులు ఈయన మట్టెత్తిరా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2015 నుంచి అడ్డుకుంటానే ఉన్నారు, ఆపుతానే ఉన్నారు. అయినప్పటికి కూడా 7 పర్మిషన్లను సాధించిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. వచ్చిన ఈ 2 ఏళ్ల పొద్దులో 2 టన్నెల్స్ అప్పుడే పూర్తయినాయి. 90% పనులు పూర్తయినాక కూడా ఈ వచ్చిన 2 ఏళ్ల పొద్దులో తట్టెడు మట్టెత్తకుండా ఇప్పుడు ఇక్కడ పాలమూరు రంగారెడ్డిని ఎండబెడితే అటు ఆంధ్ర ప్రాంతానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నీళ్లు ఇక్కడ ఆగకుండా ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, నీళ్ళు ఇక్కడ నిల్వ అవుతాయి, ఇక్కడ ఆగిపోతాయి, ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోవు. కాబట్టి పావులు కదుపుతున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు అడ్డుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి అడ్డుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేయకుండానే తీసుకుపోరి బాబు అని చెప్పేసి బంగారు పల్లెంలో పెట్టిస్తా ఉన్నారు మన నీళ్లను. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా కనీసము బనకచెర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి పర్మిషన్లు వచ్చినాయి అని చెప్పేసి తెలియదు ఈ దద్దమ్మ ప్రభుత్వానికి, ఈ చేతగాని ప్రభుత్వానికి, ఈ చేతగాని సర్కారుకు. మరి తెలిసినా కూడా వ్యవహరించిరో తెలియనట్టు, లేకపోతే నిజంగానే తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా బయట పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్ర ప్రయోజనాలు ముఖ్యం, చంద్రబాబు మెప్పు పొందడం ముఖ్యం, చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడం ముఖ్యం. కాబట్టి జూడూరు తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేస్తా ఉన్నారో. నల్లమల సాగర్ కు రేవంత్ స్థాయి, ఏపీ దోపిడికి పచ్చ జెండా, చర్చల కమిటీకి పేర్ల ప్రతిపాదన, కేంద్రానికి అధికారుల జాబితా, అందులో ఆదిత్యనాథ్ దాస్ కు చోటు. నాడు లేదంటేనే నేడు కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ. రాష్ట్ర జల హక్కుల ఏపీకి దారాదత్తం, ఏపీని నిలువరించాల్సింది పోయి బాబుకు సహకరించేందుకే తహతహ అని చెప్పేసి ఇక్కడ వార్త. జలద్రోహం చేస్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు కలిసి తెలంగాణ ప్రాంతానికి జలద్రోహం చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఆనాడు పోతిరెడ్డి పాడుతోనే నీళ్ళు ఎత్తుకొని పోయినరు, కృష్ణా జలాలు ఎక్కువగా ఎత్తుకొని పోయినరు, ఇలా గోదావరి జలాలను ఎత్తుకుపోవడానికి కుట్ర చేస్తా ఉన్నారు. ఆ కుట్రలు ముందుకు సాగుతానే ఉన్నాయి. ఇక్కడ చేతగాని ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఇక్కడ దద్దమ్మ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఇక్కడ ప్రశ్నించే ప్రభుత్వం లేదు కాబట్టి అధికారులు అడుగులకు మడుగులొత్తుకుంటే అధికారులు పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వ నాయకులు అడుగులకు మడుగులొత్తుకుంటే అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కువ కీలకమైన శాఖలలో, వాళ్ళకు కావాల్సిన శాఖలలో, వాళ్ళు ఎత్తుకపోవాలనుకున్న శాఖలలో చంద్రబాబు నాయుడు సూచించిన అధికారులనే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. రైట్. మొత్తం మీద ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లింకుడు ప్రాజెక్ట్ ఇది బనకచెర్ల ప్రాజెక్టు. ఈ బనకచెర్ల ప్రాజెక్టును కంప్లీట్ చేసుకొని మన గోదావరి నీళ్లను ఇప్పుడు 200 టీఎంసీలే అంటాడు. ఆనాడు పోతిరెడ్డిపాడు ఉంది కదా, పోతిరెడ్డిపాడు ఏమన్నారు, తాగునీటి సౌకర్యాలు అని చెప్పేసి, తాగునీటి వసతులు అని చెప్పేసి పోతా ఉంటే కాలువ చిన్నగానే కనబడుతుంది, కానీ పోతా ఉంటే దానికి కొమ్మలు పెరుగుతాయి. ఇక్కడ ఒక చెట్టే కనబడుతుంది, పోతా ఉంటే దానికి కొమ్మలు పెరిగితే ఆ కొమ్మల ద్వారా ఇంకా వేరే ప్రాంతాలకు మొత్తం నీటిని తరలించుకుంటా పోతారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏదైతే చేసిండ్రో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కట్టి, ఈ బనకచెర్ల ప్రాజెక్టుతోని వరద జలాలు, మిగులు జలాలు ఎక్కడున్నాయి? మిగులు జలాలు సరే, మిగులు జలాలు ఎంత వస్తాయి అని చెప్పేసి డిసైడ్ చేసిండ్రు. ఎన్ని టీఎంసీల నీళ్లు మిగులు జలాలు ఎన్ని సముద్రంలో కలుస్తున్నాయని డిసైడ్ చేసిండ్రు. అవసరం లేదు. బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ మీద తిరుగుబాటు లేవనెత్తడం ఖాయం. ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకతతోని కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. అందుకే ఎన్నికలకు పోవడానికి కూడా భయపడతా ఉన్నది. పార్టీ గుర్తు మీద గెలిచే ఎన్నికలకు పోవడానికి భయపడతా ఉన్నది. కాబట్టి ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అని చెప్పిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టిండ్రు. మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోతలేడు. మున్సిపల్ ఎన్నికలు ఇక 3 ముక్కలాట. అది 3 ముక్కలు చేసిండ్రు జిహెచ్ఎంసీని. ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఒకటే మేయర్ ఉంటుండే, కానీ ఇప్పుడు 3 మేయర్లు ఉంటారు, 3 మేయర్లు ఉంటారు అన్నట్టు. అక్కడ డివిజన్లు ఉంటే అక్కడ మేయర్లు ఉంటారు.
రైట్. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు కుండ బద్దలు కొట్టిండ్రు. సిడబ్ల్యూసి పర్మిషన్ కి సంబంధించిన లేఖను కూడా బయట పెట్టిండ్రు. అయినప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటికి పని చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షం మీద ఏడవదం తప్పితే ఇలాకి ఏమీ రాదు, పాత డేట్లు వేసి లేఖలు రాసినాం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు విడుదల చేస్తాడు. వస్తుంది రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కేంద్రానికి అడ్డు చెప్పడం కానీ చంద్రబాబు నాయుడికి అడ్డు చెప్పడం కానీ తెలియదు. వాళ్ళు ఎందుకు అడ్డు చెప్తారులా? ములిగట్టె కాదు బల్లెం బట్టి పొడిచి లేపినా అయినా మొద్దు నిద్ర లేస్తలేదు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందే, కమిటీలను రద్దు చేయండి. కోర్టులో కేసులు వేసిన వాళ్ళు కమిటీలు ఎందుకు వేసిర్రు? కమిటీలల్లో మళ్ళీ ఆదిత్యనాథ్ దాస్ని ఎందుకు నియమించిర్రు? ఎందుకు పేరు ప్రతిపాదించిర్రు? ఇక్కడ ముందుగాల కేసు వేసిరట వాళ్ళు అది డిపిఆర్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కేసు వేసిరట. మళ్ళీ కేసు వేసినాక కమిటీ ఎందుకు వేసిర్రు? కేసు కొట్లాడుకొని ఉంటారు, వాళ్ళది కమిటీ ఉంటుంటే మీది మనది కేసు ఉంటుండే. మరి కేసు వేసినాక కూడా మళ్ళీ ఇప్పుడు కమిటీ ఎందుకు వేస్తాండ్రు? కమిటీని రద్దు చేసుకోండి, కోర్టు పరంగా కొట్లాడుండ్రి, అవసరమైతే ఢిల్లీకి పోయి పోరాటం చేద్దాం, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారుకు పిలుపునిచ్చిరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇక ఇంతకంటే మంచిగా ఎవరైనా సర్కారుకు చెడ్డ పేరెత్తే మంచిగా ఉంటుంది, ఏలుతున్న సర్కారుకు చెడ్డ పేరెత్తే మంచిగా ఉంటుంది, కానీ ఆ ప్రజలు ఎడబోతేంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రాంత నీళ్లను దారాదత్తం చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టిన ముచ్చట్లు చూద్దాం. రైట్. బనకచెర్ల ద్వారా 200 టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ 5 నెలల క్రితమే కేంద్రం రాసిన లేఖను మీడియాకు చూపుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో మాజీ మంత్రి వేముల, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి ఇంటి దొంగల జలద్రోహం గురుదక్షిణగా ఏపీకి తెలంగాణ జల హక్కులు అప్పగిస్తున్న రేవంత్ బనకచెర్ల ద్వారా 200 టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ 5 నెలల క్రితమే కేంద్రం లేక ఢిల్లీ మీటింగ్ కు వెళ్లిన 15 రోజులకే అనుమతి, అక్కడ సీఎం అంగీకరించినందుకే ఆ పర్మిషన్, ఆడపోయి మీటింగ్ లో కూర్చోగానే పర్మిషన్ వచ్చేసింది. తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రం మీద యుద్ధం చేయాలా, ఢిల్లీలో ధర్నాలు చేయాలి, హక్కుల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ సిద్ధం, ఢిల్లీకి పద, సిడబ్ల్యూసి ముందు ధర్నా చేద్దాం, కమిటీ వేయొద్దని చెప్తున్నా వినకుండా వేసినవు. బాబు బంటు ఆదిత్యనాథ్ ఆ కమిటీకి చైర్మేనా? దొంగకు తాళమిచ్చుడే, కమిటీ రద్దు చేయాలే నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ అంగీకరించడం వల్లే బనకచెర్ల ద్వారా 200 టీఎంసీల నీళ్లు ఏపీకి అనుమతిస్తూ కేంద్రం లేఖ పంపింది. ఆ లేఖ సంగతి మీకు తెలియదా? అసలు మీ ప్రభుత్వం పనిచేస్తున్నదా? తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడైతే కేంద్రం మీద యుద్ధం చేయాలి, బాబు గురుదక్షిణగా జలదోపిడికి సహకరిస్తున్నారా? ఆంధ్ర అల్లుడైనంత మాత్రాన తెలంగాణ నీటి వాటా అప్పగిస్తారా? రేవంత్ ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జలద్రోహి కూడా. ఆనాడు ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులకు తుపాకీ ఎక్కపట్టుకొని పోయి ఉద్యమ ద్రోహైండు. ఇలా జలాన్ని దోపిడీ చేసుకుంటా ఆంధ్రాకు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి ఇలా జలద్రోహిగా కూడా మిగిలిపోతాడు. ఎన్నో ఏళ్ళ కల 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి గుక్క నీళ్ళిచ్చిన పాపాన ఓలే. ఉమ్మడి పాలనలో తెలంగాణలో పల్లేర్లు మొలిసే తెలంగాణలోన మన పంట సేళ్లలోన అని చెప్పేసి పాటలు పాడుకున్నారు. ఇలా పాలమూరు ప్రాంతాన్ని ఎండబెట్టి, రంగారెడ్డి ప్రాంతాన్ని ఎండబెట్టి, ఈ 3 జిల్లాలలో ఏ ప్రాంతాన్ని ఎండబెట్టాలనో చెప్పలేక 45 టీఎంసీలకే ఒప్పుకున్నాడు. అదొక ముచ్చటైతే బనకచెర్ల ప్రాజెక్టులకు పర్మిషన్లు వచ్చినాయి. మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు. అటు ఒకవైపు కృష్ణా మీద, ఒకవైపు గోదావరి జలాల మీద మూకుమ్మడిగా దాడి చేసి మన నీళ్ళని ఎత్తుకపోవాలని కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కనుసన్నలలో నడుస్తా ఉన్నాడు. కత్తి ఆంధ్రోళ్ళదే, కానీ పొడిచేటోళ్ళే మనోళ్ళు. పక్కల బల్లెం లెక్క అయిపోయింది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలకు. తెలంగాణను ఆగం చేస్తున్నాడు, అంతకు మించి ఇంకేమీ లే. చలో, ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు ఇలా మాట్లాడుతుండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బనకచెర్ల ప్రాజెక్టు ఆపడం మీకు ఇష్టం ఉంటే ఢిల్లీకి వాండ్రి, ఢిల్లీకి పోయి సిడబ్ల్యూసి మింగట ధర్నా చేయండి, ఎట్లిచ్చిరు పర్మిషన్ అని చెప్పేసి నిలదీయండి. అట్లా నిలదీయరు, అట్లా ప్రశ్నించారు. మన కుగ్గిన పేయడం ఆడున్నట్టు పడి ఉంటారు. దునపోతు మీద వానబడ్డట్టే ఉన్నది ఈ ప్రభుత్వం కథ. ఎక్కడ చూసినా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇగో ఇది మొత్తం మీద కేంద్రానికి అధికారుల జాబితా, అందులో ఆదిత్యనాథ్ దాస్కు చోటు. నాడు లేదంటూనే కమిటీ, ఆనాడు ఏమో అంటారు కదా, మంచోడు అంటే మంచమల్ల ఏమో చేసిండు అన్నట్టు ముచ్చట ఈ వెనుకటి సామెతలు ఉంటాయి. మంచోడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నుకున్న పాపానికి రేవంత్ రెడ్డిని ఏదో మంచోడని కాదు,
అలవి కానీ హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఆ గ్యారంటీలతోని ప్రజలను ఏమో మారుస్తారని అనుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మరో హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి కాక తప్పదు. అక్కడ పథకాల అన్నిట్లలో కోతలు పెడతా ఉన్నారు, పన్నులు మాత్రం వడ్డిస్తూ ఉన్నారు, పన్నులు మాత్రము మంచిగా చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి దొబ్బుకుంటారు, మింగుతారు, కానీ ప్రజలకు మాత్రం ఏమీ చేస్తలేరు. ప్రజలకు పథకాలు అందుతలేవు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అంతే. తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అంతే చేయాలని చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లే.